న్యూస్ చూస్తున్నాం. కోచమహల్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో అభ్యర్థులే లేరా అని ఆయన అన్నారు. అధిష్టానానికి సీనియర్లు కార్యకర్తలు కనబడలేదని రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. కోచమహల్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత రాజాసింగ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులే లేరా అని ఆయన అన్నారు. అధిష్టానానికి సీనియర్లు కార్యకర్తలు కనబడలేదని రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు. హరికృష్ణ, ఈ రోజు హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ పార్టీ ప్రకటించడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్ రావును అధిష్టానం అయితే ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధిష్టానంపై రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంటే గౌతమ్ రావును ప్రకటిస్తూ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆయన వ్యాఖ్యలు చేశాడు. అన్ని పోస్టులు మీ పార్లమెంట్ నియోజకవర్గం మెంబర్స్ కే వస్తాయా, పదవులు వారికే కట్టబెడతారు, అదేవిధంగా అవకాశాలు కూడా వారికే ఇస్తారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. మిగతా పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీ కార్యకర్తలు లేరా, సీనియర్లు కనబడలేదా అంటూ కూడా ఆయన అధిష్టానంపై వ్యాఖ్యలు చేశారు. మీకు గులాంగిరి చేసిన వారికి పోస్టులు పదవులు కేటాయిస్తారా అంటూ కూడా ఆయన అధిష్టానంపై ఫైర్ అయ్యారు. మిగతా వాళ్ళు ఎవరైతే గులాంగిరి చేయరో వాళ్లకు పదవులు కట్టబెట్టరా అంటూ కూడా అంటే బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులు లేరా అంటూ కూడా అధిష్టానంపై ఆయన ఫైర్ అయ్యారు. అయితే ఎన్నికలకు సంబంధించి చూస్తే మాత్రం హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మొత్తంగా 110 మంది ఓటర్లు అయితే ఉన్నారు. ఇందులో 81 మంది కార్పొరేటర్లు, 29 మంది ఎక్స్ అఫీషియో మెంబర్స్ కలిపి మొత్తంగా 110 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఎంఐఎం కి 49 ఓట్లు, బీఆర్ఎస్ కు 25, బీజేపీకి 22, కాంగ్రెస్ కి 14 ఓట్లు అయితే 110 ఓట్లలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజుతో నామినేషన్ల గడువు పూర్తవుతుంది. ఇప్పటికే అటు బీజేపీకి సంబంధించిన నేత గౌతమ్ రావు అయితే తమ నామినేషన్ దాఖలు చేయడానికి బీజేపీ ఆఫీస్ నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేయడంపై అంటే కొంత అధిష్టానానికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అధిష్టానానికి రాజాసింగ్ కి కొంత గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అసంతృప్తి వ్యక్తిస్తారు. ఆయన గతంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్ర నూతన అధ్యక్షుని ప్రకటిస్తున్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం అయితే నూతన అధ్యక్షుని ఎవరు ప్రకటిస్తారు, కేంద్ర కమిటీ ప్రకటిస్తుందా లేదా రాష్ట్ర కమిటీ ప్రకటిస్తుందా? రాష్ట్ర కమిటీ ఇప్పటికే రాష్ట్రంలో మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు, వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తలేరు. ఈ నేపథ్యంలో ఎట్లా అధికారంలోకి వస్తుంది బీజేపీ పార్టీ? అధికారంలోకి రావాలి అని అంటే నూతన అధ్యక్షుడు అయినా సరే కనీసం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి. అంతేకాదు చీకట్లో వెళ్ళి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు కొంతమంది అధిష్టాన నేతలు, వరకు అట్లాంటి వారికి కాకుండా ముందు నుంచి పార్టీ కోసం కష్టపడ్డవారు, పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన గతంలో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే అటు మరి అధిష్టానం ఈ బీజేపీ అంటే ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలపై ఏ విధంగా స్పందిస్తుందనేది చూడాలి. త్వరలోనే అంటే గతంలో కూడా ఈ వ్యాఖ్యలు అంటే పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో అధిష్టానం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది ఏంది అనేది చూడాలి. అయితే ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో రాజాసింగ్ పై ఏవైనా చర్యలు తీసుకోవాలంటే కేంద్ర కమిటీ స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ సంబంధించిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వారందరిపైన కూడా వారందరూ కూడా సెంట్రల్ కమిటీలో ఉన్న నేపథ్యంలో వారందరినీ ఏదైనా చర్యలు తీసుకోవాలన్నా లేకపోతే వారికి
ఎట్లాంటి సూచనలు చేయాలన్నా సరే సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఉంటున్న నేపథ్యంలో వారు ఈ యొక్క మరి ఎట్లా స్పందిస్తారో ఏందనేది వేచి చూడాలి. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజుతో అయితే నామినేషన్ దాఖలు గడువు పూర్తవుతుంది. 25వ తారీఖున అయితే లెక్కించడం అవుతుంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ వ్యాఖ్యలు అయితే కొంత అంటే బీజేపీ వర్గాల్లో అయితే చర్చనీయాంశంగా మారాయి. నిత్య. ఓకే, రైట్. థ్యాంక్ యూ హరికృష్ణ ఫర్ యువర్ అప్డేట్స్.